రెండు తెలుగు రాష్ట్రాలకు విపత్తు నిర్వహణ నిధి నుంచి భారీగా నిధులు ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. ఇందుకోసం రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధి నుంచి 3,448 కోట్ల రూపాయలు కేటాయించింది. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణను అన్ని విధాలా ఆదుకుంటామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ఏపీ, తెలంగాణకు కేంద్రం భారీ ఊరటనిచ్చింది. రెండు రాష్ట్రాల్లో సంభవించిన అకాల వరదల సహాయ కార్యక్రమాలకు నిధులు విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. రాష్ట్రాల విపత్తు నిర్వహణ నిధి నుంచి 3,448 కోట్లు కేటాయిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ ప్రభుత్వం పూర్తి సమర్థతతో పనిచేస్తుందని తెలిపారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అటు ఏపీ, తెలంగాణలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించారు. ఖమ్మం జిల్లా టూర్ తర్వాత హైదరాబాద్ కు వచ్చారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బండి సంజయ్ తో సమావేశమయ్యారు. తాజా నష్టాన్ని సీఎం రేవంత్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర మంత్రులు పరిశీలించారు. తెలంగాణలో వరద నష్టం దాదాపు 5,438 కోట్లుంటుందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు కేంద్ర మంత్రికి తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాత్కాలిక మరమ్మతులకు తక్షణ సాయం అందించాలని ముఖ్యమంత్రి కోరారు. ఏపీకి ఎలా సాయం అందిస్తారో అదే తీరుగా తెలంగాణకు సాయం అందించాలని కేంద్ర మంత్రిని సీఎం రేవంత్ కోరారు. తక్షణ సహాయం అందించడానికి పని జరుగుతోందని, ఇందులో కేంద్రం వాటా కూడా ఉందన్నారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. పలు జిల్లాల్లో ఒకే రోజు అత్యధికంగా 40 సెంటీమీటర్ల వర్షం కురిసిందని కేంద్ర మంత్రికి తెలిపారు సీఎం. రోడ్లు, ఇళ్లు, బ్రిడ్జిలు పూర్తిగా దెబ్బతిన్నాయని, రాకపోకలు స్తంభించాయని వివరించారు. తక్షణ సాయంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున బాధిత కుటుంబాలకు 10,000 పంపిణీ చేస్తున్నామని తెలిపారు సీఎం. ఎన్డీఆర్ఎఫ్ నిధులను రాష్ట్రాలకు విడుదల చేసే విషయంలో ఇప్పుడున్న మార్గదర్శకాలను సడలించాలని విజ్ఞప్తి చేశారు. అయితే విపత్తుల సమయంలో ప్రజలకు సాయం అందించే విషయంలో పార్టీలు, రాజకీయాలు ఉండవని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. అంతకుముందు ఖమ్మం జిల్లాలో పర్యటించారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. కూసుమంచి మండలం పాలేరులో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో కలిసి పర్యటించారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు. ఇసుక మేటలు వేసి నష్టం జరిగిన పంట పొలాలను కేంద్ర మంత్రి పరిశీలించారు. పంటను కోల్పోయిన రైతులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామన్నారు. పాలేరులో శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఓ రైతు కేంద్ర మంత్రి ముందు బోరును విలపించారు. आप अच्छा काम करे थे साहब, मध्य प्रदेश में हम सुने थे मोदी के साथ। గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చిన విపత్తు నిధులను వాడుకోకుండా పక్కదారి పట్టించారని శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు వాడుకుంటేనే మళ్లీ కొత్త నిధులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫసల్ బీమా అమలు చేయలేదని, తాము చేస్తామన్నా ఒప్పుకోలేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెట్టిన పథకాలు ఈ సమస్యకు ఏ విధంగా ఉపయోగపడతాయో ఆలోచన చేస్తున్నామన్నారు. వాటిపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ఏం సాయం చేయాలో ఆలోచిస్తామన్నారు కేంద్ర మంత్రి.